ఒక చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి తిమోతికి రాసిన మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మౌత్లో చదవండమ్మా. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండుననెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీ వందనాలు. ఈ సమయంలో మీ లేఖనాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలను నోటికి అందించండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను బంధించమని, నీ వాక్యం నుంచి తేట తెల్లగా మాతో ముచ్చరించమని, వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నా వైపు చూడండి. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక పనివాడు కనపడుతూ ఉన్నాడు. ఎవరు కనపడుతున్నారు? చూడండి. పనివాడు పనికి మాలిన వాడిగా మార్చబడటం ఏంటి? పద్నాలుగు వచ్చింది. ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒక యజమానుడి కాడ పని వాళ్ళు ఉన్నారు. ఎలాంటి పని వాళ్ళు అంటే, తన ధనాన్ని, తన ఆస్తిని తను అప్పగించి తను కనపడకుండా వేరే ప్రాంతాలకి పోవటానికి వీళ్ళు అంత నమ్మకస్తులు. ఇలాంటి మంచి పని వాళ్ళు పనికి మాలిన వాళ్ళకి ఎలా మార్చబడ్డారు? వేదనకరమైన విషయం కదా. భూలోకంలో ఎవరైనా ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడతారు, కానీ పనికి మాలిన వారిగా ఉండాలని ఆశపడతారా? మన ప్రారంభ జీవితము మంచి వాళ్ళుగా ప్రారంభించబడి ముగింపు పనికి మాలిన వారిగా మార్చబడితే ఎంత వేదన కదా. సంవత్సరం అంతా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసేటప్పుడు నిద్రపోయి రాస్తే ఎంత అగమ్యం గోచరం అది, ఎంత దౌర్భాగ్యమైన జీవితం అది. ఇతని జీవితం ఎంత మంచిగా అద్భుతంగా ప్రారంభించబడిపోయిందండి, కానీ ముగింపు వచ్చేలేకే. మరొకసారి చదువుతారా? 30 వచ్చిన ఏందండి ఇది? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎందుకు పనికి మాలిన వాడిగా మార్చబడ్డాడు? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అదే. చెప్పండి, అతను పనికి మాలిన వాడిగా మార్చబడ్డం గల కారణం ఏంటి? అంత మంచి పనివాడు, అంత మంచి టాలెంట్ పర్సన్. ప్రైజ్ ది లార్డ్. అంత మంచి పనివాడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే
దేవుడు మన ఈ భూలోకంలోకి పంపించినాడో, భూలోకంలోకి వచ్చిన మనము దేవుడు దేనికోసం మనల్ని ఏర్పాటు చేశాడో, ఏ పని కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పని చేయటం కోసం మనల్ని ఇక్కడ కూర్చుని పెట్టుకున్నాడో, ఆ పని నువ్వు నేను గనక చేయకపోతే వాళ్ళు పనికి మాలిన వాళ్ళగా మార్చబడతారు. దేవుడిని ఎందుకు ఇక్కడ కూర్చుని పెట్టాడు చాలా మందికి తెలియదు. కొంతమంది అంటారు పనికి ప్రార్థనగా పోయావా అని అడుగుతారేమో అని ప్రార్థన పోతారు. విషయం ఏంటంటే ప్రభు ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించుకున్నాడు, ఏ ఉద్దేశంతో నిన్ను పెంచాడు, ఏ ఉద్దేశంతో ఆయన సన్నిధికి నడిపించాడు, ఆయన మందిరానికి నడిపించాడు, ఆయన సన్నిధికి నడిపించాడు, అది నువ్వు తెలుసుకోలేకపోతే పనికిమాలిన వాడిగా మార్చబడతావు. కానీ పనికొచ్చేవాడికి ఎలా మార్చబడతావు? ఒక యజమాని దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడండి ఈయన. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, ముగ్గురు నమ్మకస్తులు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకటి వ్యక్తి ఆర్డినరీ మ్యాన్ కాదు. దేవుని బిడ్డలారా, నీవు సరి చేసుకోవాల్సిన సమయం ఇది. డబ్బు కోసం బతుకుతున్నావేమో, పేరు కోసం బతుకుతున్నావేమో, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దానికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, దేవుడు చెప్పింది చేయటం. చెప్పండి, దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు చనిపోతే, దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు వెళ్ళిపోతే, ఒక ఆప్టల్ పనికి వాళ్ళని నేనే ఏదైనా ఒక పని చెప్తే పిల్లలకు చేయకపోతే ఎంత కుమిలిపోతాను తెలుసా మనసులో. నీ బెడ్లో నీ మాట వినపోతే నువ్వు ఎంత కుమిలిపోతా. చిన్నదే, కొట్టుకుపోయి రమ్మంటే, ఇల్లు ఊడమంటే, అంట్లు కడగమంటే ఎంత కుమిలిపోతావు. మరి దేవుడు చెప్పింది చేయకపోతే ఆయన ఎంత నలిగిపోతాడండి. ఆయన ఎంత నలిగిపోతాడు. ఒకరోజు భార్య భర్తలు రోడ్డు మీద పోతా ఉన్నారు. యవనస్తులు, బహుశా ఒక 30 సంవత్సరాల వయసు ఉంటుందేమో. భార్యకి 30 సంవత్సరాల వయసు ఉంటుంది, భర్తకు 35 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళు రోడ్డు మీద నడుచుకుని పోతున్నారు. జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి. అలాంటి సమయంలో భర్త పక్కనే రోడ్డు మీద నడుచుకుని పోతే ఒక అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. భార్య అడిగింది, ఏందండి ఆ అమ్మాయికి వెళ్ళి సొంగ కాల్చుకొని చూస్తున్నావు, ఆ అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగాడు. అప్పుడు భర్త చెప్పాడు, నీ కాడికి నేను ఎట్టగా పడుతున్నాను, అయినా నిన్ను మోసం చేసేంత మూర్ఖుని కాదులే అన్నాడు. ఏమన్నాడు? నిన్ను మోసం చేసేంత మూర్ఖుని కాదు. అప్పుడు ఆ సహోదరు ఒక మాట, మంచి మాట, చాలా మంచి మాట మాట్లాడింది. ఎందుకు తెలుసా? నన్ను మోసం చేసినా పర్వాలేదండి, దేవునికి ద్రోహం చేయబాక. నన్ను మోసం చేసినా పర్వాలేదు, నేను క్షమించగలను. దేవుని ఎదుట దోషం చేసి దోషిగా మార్చబడి ఎవరు బ్రతకగలరు? మైండ్ బ్లాక్ అయిపోయిందంతే. మనుషుల ముందు భక్తి చూపించటం, మనుషుల ముందు నటించటం మనిషికి అలవాటు అయిపోయింది. కానీ దేవుని ఎదుట దోషులకు ఎంతమంది మార్చబడలేదండి? ఆ ఇంట్లో చాలా ప్రాముఖ్యమైన వాడు ఈ పనివాడు. ఆ ఇంట్లో చాలా ప్రాముఖ్యమైన వాడు పనివాడు. వాడు చేస్తున్న పనిని బట్టి, వాడు మాట్లాడుతున్న పనిని బట్టి నమ్మి తన ధనం తీసుకెళ్ళేసేసి అతని చేతిలో పెట్టాడు. ఎంత నమ్మకంగా ఉండాలి నువ్వు నేను. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి. అది ఎంత కష్టమైనా సరే. చెప్పండి, ఏంటి వాక్య పాఠం చెప్పండి. దేవుడు చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు రెండో మాట ఏంటంటే, దేవుడు నీతో ఏదైనా చెప్పాడా?
దేవుడు నీతో ఏదైనా మాట్లాడా? ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో ఏదైనా మాట్లాడా? ఏదైనా ఒక తీర్మానం ఉందా? ఏం చెప్పాడు? రూబీ సువాసమ్మ ఫోన్ చేసి గడిచిన దినాల్లో నాతో మాట్లాడుతున్నమాట, దేవుడు నాతో మాట్లాడాడు, నా మనవడికి నీ దగ్గర బాప్తిస్మం ఇవ్వమన్నాడు అని చెప్పేసి అంటుంది. ఝాన్సీ అంటది, దేవుడు నాతో మాట్లాడాడు, సహవాసం ఉండి సేవ చేయమన్నాడు అని చెప్పి అంటుంది. సరే నీతో ఏం మాట్లాడాడు? నువ్వేం చేస్తున్నావు? నీ జీవితానికి గురేంది? చాలా సీరియస్. అందరు లేచారు. మంచిగా స్నానం చేసుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, బట్టలు చదువుకున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. కొంతమందికి కొత్తగా విమానం ఎక్కుతున్నామని సంతోషం, కొంతమందికి లండన్ చూడబోతున్నామని సంతోషం, ఏ విధం చేతనైనా సరే బహు సంతోషం, ఆనందం. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ విమానం ఎక్కిన 1.5 నిమిషంలో చచ్చిపోతారని. కళ్ళ ముందు కాలిపోతుంటే దుఃఖం ఆగట్లేదండి. కళ్ళ ముందు మనిషి కాలి ముద్దయిపోతున్నాడు. కేకలు పెడుతున్నారు, ఆర్తనాదాలు. చిన్న పిల్లలు కేకలు పెడుతున్నారు. డాక్టర్లు ఉన్నారు దానిలో, అందరు గనులైన వాళ్ళే ఉన్నారండి. ఏ పాటిది మన జీవితం? గురి లేకుండా బతుకుతున్నావా నువ్వు? 265 మంది 265 మంది. ఒకవేళ మనం లెక్కేసుకుంటే ఐక్యనగర్ 1వ కాలనీ మొత్తం ఒకే రోజు ఒకే చోట కూర్చోబెట్టి కాలిస్తే ఎలా తగలబడిపోయింది అలా తగిలిపెట్టిపోయారు. 1వ కాలనీ అంతా ప్రజలందరిని తీసుకొచ్చి, 1వ కాలనీ 2వ కాలనీ కూడా కలిపి ప్రజలందరిని తీసుకొచ్చి రౌండ్గా తాడు పెట్టి కట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఎంత ఘోరం జరిగిందో అంత ఘోరం. ఆ ఫ్లైట్ ఆల్మోస్ట్ మన చర్చి ఆ రోడ్డు కాడ నుంచి ఈ రోడ్డు వరకు ఇంకా బహుశా పొడుగుండొచ్చాము, ఎందుకంటే పొడుగుంటుంది. 2 అంతస్తుల బిల్డింగ్ హైట్ ఉంటుంది. 1,25 లీటర్ల ప్యూర్ పెట్రోల్ ఉంది దానిలో, వైట్ పెట్రోల్. ఒకవేళ అలాంటి దినం ఒకటి అనుకోని రీతిలో వస్తే దేవుడు చెప్పింది చేయకుండా పోతే ప్రయోజనం ఉందమ్మా? అరే నీకెంత ఆయుష్నిచ్చాను, ఎంతకాలం నీకు బతకనిచ్చాను, ఎందుకని నువ్వు చేయలేకపోయావు అని అడిగితే ఏం సమాధానం చెప్పగలవు? ఏం మాట్లాడగలవండి? దేవుడు చెప్పాడు మంచి దాసుడితోటి, ఇదిగో నేను దేశాంతరం వెళ్తున్నాను, ఒక తలయంతి ఇచ్చాడండి, ఎక్కువ ఇవ్వలేదు, ఒక్క తలాంతి ఇచ్చాడు. దాంతో వ్యాపారం చేయమంటే తీసుకెళ్ళేసి గుండెతో వేసేసి హ్యాపీ గడిపేశాడు. అంతఃపురంలో ఆ బంగ్లాలో అన్నం దొరుకుతుంది, అన్నం తింటున్నాడు. మిగతా వాళ్ళేమో రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. మిగతా ఇద్దరేమో పగలనక రాత్రి కష్టపడి 2-4 చేస్తున్నారు, 5-10 చేస్తున్నారు. ఈడు ఒక్కడు మంచి దాసుడు, ఒక్కడి తీసుకెళ్ళి చెట్టు కింద దాసి పెట్టుకున్నాడు, కాలిమే కాలేసి కూర్చొని పడుకుంటున్నాడు. ఇప్పుడు నీకేం తెలియదు, ఒక రోజు రాబోతుంది. నిన్న దినాన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్
కానీ నాకు తెలిసేసి ఒక 5 నిమిషాల్లో బూడిదైపోయింది ఆ ప్రాంతం. 5 నిమిషాల్లో బూడిదైపోయింది. ఒక రోజు రాబోతుంది, అగ్ని ఆరని రోజు. అగ్ని ఆరని రోజు ఒక రోజు రాబోతుంది. దానిలో మనం ఉండకూడదని మన యజమానుడి ఆశ. యజమానుడి ఆశ. ఈ వారం అంతా ఎన్ని గంటలు ప్రార్థన చేసుకున్నావు అడిగితే ఏం చెప్తావు? ఈ వారం అంతా ఎన్ని అధ్యాయులు బైబిల్ చదివి అంటే ఏం చెప్తావు? ఈ వారం అంతా ఎవరికి స్వాత పడించమంటే ఏం చెప్తావు? ఈ వారం అంతా దేవుని కోసం నీ ధనము, నీ కష్టము, నీ ఆలోచన, నీ బలము ఎంత ఉపయోగించవు అంటే ఏం చెప్తావు? తవ్వటానికి వాడిన బలము సంపాదించడానికి వాడితే దేవుడు కేవలం దేవుడు చెప్పింది చేయకపోవటాన్ని బట్టి మాత్రమే అతను పనికిమాలిన వాడిగా మార్చబడ్డాడు. అతను పనికిమాలిన వాడిగా మార్చబడ్డాడు. తనకిచ్చిన తలంతు మళ్ళీ యజమానుడు వచ్చి తీసుకొని ఎంజాయ్ చేయటం కోసం కాదు, వాడి కోసమే. నువ్వే అనుభవించాలి. ఆ చెల్లంటది, నువ్వు నన్ను మోసం చేస్తున్నా పర్వాలేదు, దేవునికి ద్రోహం చేయబాక. దేవునికి ద్రోహం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు నమ్ముకున్నాక మనిషికి భయపడ్డట్టు దేవుడికి భయపడుతున్నావా? మనిషి ముందు నటించినట్టు దేవుని ముందు నటిస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా? ఆయన పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి మరుగైంది ఏది లేదు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. వాక్యం విన్న దేవుని బిడ్డారా, మంచివాడుగా చనిపోవాలి. బైబిల్ చెప్తుంది అదే. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా మార్చబడాలి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా మార్చబడాలి. 10,000 సంపాదించేవాడు 20,000 సంపాదన ఆశపడతాడు, కానీ నేను నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగా మార్చబడ్డ ఆశ మాత్రం మనకు పెరగట్లేదు. అభిషేకం పొందుకోవాలని ఆశ మాత్రం పెరగట్లేదు. అన్య భాషల్లో మాట్లాడాలని చెప్పేసి ఆశ మాత్రం పెరగట్లేదు. మోకాళ్ళ జీవితం అనుభవం పెరగాలని ఆశ మాత్రం పెరగట్లేదు. పరిశుద్ధ జీవితం కావాలని చెప్పేసి ఆశ మాత్రం మనకు పెరగట్లేదు. వీటిలో మీకు ఏదైనా ఒకటి ఉందా చెప్పండి? అన్ని భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు అంట. దాని గురించి నీ ప్రయాస ఏంటి? దేవుని పేరు మీద నువ్వేం చేయగలుగుతున్నావు? హల్లెలూయా. అగ్నిగుండాలు అతిరథులను అగ్నిగుండాలు అద్భుతాలను చేయువాడవు, నీకు అసాధ్యమేమున్న. అద్భుతాలను చేయు, నీకు అసాధ్యమేమున్నది. నీకు అసాధ్యమేమున్నది. మధుర గానాల హల్లెలూయా. దేవుని వాక్యం దేవుని బిడ్డలారా, 25వ అధ్యాయము 25వ వాక్యం చదవండి ఒకసారి. ఏంటంటమ్మా? చెప్పండి అందరూ, చెప్పాలి.
భయపడి భక్తి చేస్తారా, తప్పు చేస్తారా? భయపడితే ఏం చేయాలి? భక్తి చేయాలి కదా. తప్పెందుకు చేస్తున్నావు నువ్వు? అమ్మ ఎందుకమ్మా బలారాధనలో చేయలేకపోతున్నావు? ఈ వారం అంతా పాపం చేసావు, నన్ను భయమయ్యా. ఈ వారం అంతా తప్పు చేసావు, భయమయ్యా. సరే తప్పు చేస్తున్నాను భయం ఉన్నప్పుడు భక్తి చేయాలి కానీ ఈయన అంటాడు నేను భయపడ్డాను అంటాడు. భయపడేవాడు అని తప్పు చేస్తాడు భూప్రపంచంలో. అమ్మంటే భయం ఉన్నవాడు, నానంటే భయం ఉన్నవాడు, అన్నంటే భయం ఉన్నవాడు, తమ్ముడంటే భయం ఉన్నవాడు, అక్కంటే భయం ఉన్నవాడు, పెద్దలంటే భయం ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేస్తాం చూసారా? చెప్పాలి, నోటిరవండి అమ్మా. అమ్మా చెప్పు చేస్తారా? ఈయన అంటాడు భయపడను అంటాడు కానీ భయపడను అంటున్నాడు, భక్తి చేయలేకపోతున్నాడు, చెప్పింది చేయలేకపోతున్నాడు. ఎందుకు ఇచ్చాడు నీకు? వ్యాపారం చేయమని ఏమి ఇచ్చాడమ్మా? సంపాదించమని ఇచ్చాడు. వెరీ గుడ్, బాగా చెప్పాడు. సంపాదించమని ఇచ్చాడు. బుద్ధిపరచుకో నీ ఆత్మని, అభిషేకత నింపుకో. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒకళ్ళు నేర్చుకోలేదు. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మొన్నమ్మ మీటింగ్కి వెళ్తే ఒక అమ్మాయి అంటుంది, ఒక చేతిలో రాయి తీసుకొచ్చింది, ఒక చేతిలో 10 రూపాయలు తీసుకొచ్చింది. నీకేది కావాలంటుంది. నేను అన్నాను రాయి అమ్మని చెప్పేస్తాను. రాయి అమ్మన్న సరే తీసుకోమని నాకు ఎత్తుంది. నా పక్కన ఎందుకన్నా రాయి అడిగి 10 రూపాయలు అడగొచ్చు కన్నా. అది ఒక చెల్లుండి అంటుంది ఎందుకన్నా రాయి ఇమ్మన్నావు 10 రూపాయలు అడగొచ్చు కదంటే, ఆ అమ్మాయి ప్రాణం పోయిన 10 రూపాయలు ఇదో. ఎందుకని ఆ అమ్మాయికి ఆ 10 రూపాయలు వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఆ 10 రూపాయలు ఏదైనా చేస్తే వాళ్ళమ్మ కొట్టిద్దన్న భయం ఆ పిల్లకి నరాల్లో ఉంది. నరాల్లో ఉంది భయం. నువ్వు జరుగుతుంది. అవును కాబట్టి అమ్మాయి అడుగన్నా ఎవరు ఇచ్చారా 10 రూపాయలు? మా మమ్మీ ఇచ్చింది. నాకు ఇస్తావా? అమ్మో మా మమ్మీ కొట్టిద్ది అంటుంది. నేను చెప్పిన అంటనే అమ్మాయి మాట చెప్తుంది. భయం ఉన్నవాడు ఏం చేస్తాడమ్మా? భక్తి చేయాలి కదా. బైబిల్ అంతేనా పట్టుకునేది? బైబిల్ ఎలా పట్టుకోవాలో తెలుసు, భక్తి చేయటం తెలియదు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవడం తెలుసు, భక్తి తెలియదు. కళ్ళు మూసుకున్నాడు చెప్పంగానే, ఎంత మంచి పిల్లోడో. చెప్పంగా కళ్ళు మూసుకున్నాడు. మనసులో మొత్తం మనసేంటి? కళ్ళు మూసుకో, చెప్పగానే కళ్ళు మూసుకున్నావు. నేను చెప్తున్నాను నన్ను సాటిస్ఫాక్షన్ చేయటం కాదు, దేవుని తృప్తిపరచు. దేవుని మాటకు లోబడు, దేవుని మాట గౌరవించు, దేవుని మాట కోసం ప్రాణార్పణగా పోయిబడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటుంది ఆ అమ్మాయి? నా దగ్గర తప్పు చేసినా పర్వాలేదు, దేవుని దగ్గర దోషం చేయొద్దు. దేవుని దగ్గర దోషం చేయొద్దు. ఇంకా నువ్వు గురిలేని దానిగా, గురిలేని వాడిగా నువ్వు బ్రతకొద్దు అంటున్నా నేను. అంతే. ఎందుకు నా జీవితం నువ్వు అనుకున్న పని జరగకపోతే మాట్లాడే మాట అది కాదు. నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా కానీ నా జీవితం ఏంటి ప్రభా? నా గురి ఏంటి? నేను దేనికోసం బ్రతకాలి చెప్పండి. ఉన్నవాళ్ళు నువ్వు దేనికోసం బ్రతకాలి? నువ్వు దేనికోసం బతకాలని అడిగితే ఏం చెప్తావు? ఎంతమంది చేతులు చెప్పగలరా మాట? గురి లేని ఏదో బతికేం. మొన్న ఒక ఆయన అంటున్నాను, ఏందన్నా బాగా సన్నమైపోతున్నావు, తింటలేదని అడిగా. ఆయన అన్నాడు, తమ్ముడా నేను బతకడం కోసం తింటున్నా అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను మరి నా గురించి ఏమనుకుంటున్నావు? నేనేమో తినటం కోసం బతుకుతున్నాను ఏందన్నాను. చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందంటావు అంటాడు. ఇంకా మళ్ళీ దానికి డౌట్ అంటాడు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం అనుకుందా? ఇంత లావున్నావంటే నువ్వు తినటం కోసం బతుకుతున్నావు, బతకటం కోసం తింటున్నావు, నాకేం తెలుసు? నువ్వు ఆలోచించుకో. నేను మాత్రం బతకటం కోసం మాత్రమే తింటున్నా. ఆయన అంటాడు, పెద్ద మనిషి అంటాడు, నేను భయపడ్డాను అంటాడు. ఎంత భయమో!
గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక 2 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఒకటి, దేవుడు నీతో చెప్పిన పని చేయాలి. 2, నువ్వు దేవునితో చెప్పింది కూడా చేయాలి. మనం ఆ అనుభవంలోకి వెళ్ళాలి. దేవుడు నీతో ఏం మాట్లాడలేదా? నువ్వే ఒక తీర్మానం తీసుకొని చెప్పు. దేవుడు నీతో ఏం మాట్లాడలేదు కదా, నువ్వే తీర్మానం తీసుకొని చెప్పు. ప్రభువా, కనీసం ఈ పని చేయటానికి నాకు కృపనివ్వండయ్యా, నాకు శక్తినివ్వండి అయ్యా, నాకు అభిషేకాన్ని ఇవ్వండి అయ్యా, నాకు ఆత్మనివ్వండి అయ్యా, కనీసం ఈ పని చేయడానికి నన్ను వాడుకోండి ప్రభువా. దేవుడు ఒక ఆప్షన్ మనకి ఇస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడలేనప్పుడు నీ జీవితం, నేను చెప్తున్నా, క్రైస్తవ ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలి, పరలోకానికి దీవెనకరంగా ఉండాలి. వన్ థింగ్, అప్పుడు దేవుడు చెప్పింది నువ్వన చేయాలి, నువ్వు చెప్పిందైనా నెరవేర్చాలి. వ్యర్థంగా మాత్రం ఉండకూడదు. అందుకనే మన ఇల్లు ఎలా ఉంటాయంటే, వ్యర్థమైంది బొచ్చుడు ఉంటుంది. ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయేలకే దానిలో సగానికి సగం చెత్తే ఉంటుంది. నా తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని దాచిపెట్టడం కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ కట్టించాడు. నేనన్నాను, ఆ రూమ్ ఎవరికైనా అద్దెకిస్తే 6,000 రూపాయలు ఇస్తారు, కనీసం 3,000 ఇస్తారు. 3,000 ఇస్తారండి, 3,000 పెట్టి అద్దెకిమంటే కాదు, వేస్ట్ మొత్తం దానిలో ఉండాలి. దేనికి? చెత్త ఎందుకు? అందుకే చెప్తాను, పరలోక రాజ్యంలో డస్ట్ బిన్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చి నువ్వు డైరెక్ట్గా పరలోకానికి పోవాలంతే. అంటే నీలో కానీ నీ ఇంట్లో డస్ట్ బిన్, నీ ఇంట్లో డస్ట్ ఉన్నా పర్వాలేదు, నీ ఒంట్లో మాత్రం డస్ట్ ఉండకూడదు యేసునామములో. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు తీర్మానం తీసుకోవాల్సిన 2 మాటలు. నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏది చేయాలి చెప్పు, నేను ఎందుకు బతుకుతున్నా నాకు తెలియట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఇసుకొచ్చేసిందా, దేవుడు నీతో మాట్లాడతలేదా, నువ్వే దేవుడితో చెప్పు, ప్రభువా నేను ఈ తీర్మానంలో బతకాలనుకుంటున్నాను, దీనికోసం బతకాలనుకుంటున్నాను. బైబిల్ చెప్పింది, దేవుడు మందిరం కట్టమని చెప్పలేదు. ఎవరితోటి? దావీదుతోటి. నో తెరవండి. నేను మీటింగ్కి వెళ్తే అసలు వాళ్ళు ఏం చెప్తారో తెలుసు. నోరు వీడియో ఉంది చూడండి కావాలంటే. నేను చెప్పి మా వాళ్ళు నోరు తెరమని 4 సార్లు చెప్పాలమ్మా, మీరు టకటక చెప్తానని చెప్పిస్తున్నాను. దావీదుతో దేవుడు చెప్పల మందిని కట్టమని ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏం కలిగిందంట? ఏమని ఆశ కలిగింది? ఏమని? అమ్మా చెప్తల్లి, చదవండి ఆ మాట. 132 కీర్తన, 132 కీర్తన, 132 కీర్తన, 132 కీర్తన వరుస నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా నండి. తీసుకున్నారా? 132 కీర్తన తీసుకున్నారమ్మా? రైట్. 132 కీర్తన 1 వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునితో ప్రమాణపూర్వకంగా, అమ్మజం గారు, ప్రమాణపూర్వకంగా తీసుకులేదు నువ్వు ఇంకా మాట ఇచ్చి, 132 కీర్తన మాట ఇచ్చి, యెహోవా యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచముల మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునికిపాటైనను రానియను. 5 వచనం చాలు.
ఏం తీర్మానం చేశాడు? దేవుడు చెప్పాడా? అందుకే మీతో చెప్తున్నాను, దేవుడు మీతో చెప్పిన పనైనా చేయండి, మీరన్నా దేవునితో ఒక తీర్మానం తీసుకోండి. దేవుడు మీతో చెప్పిందని చేయండి, మీరన్నా ఒక తీర్మానం తీసుకోండి. ఈ సంవత్సరం ఇంకా 6 నెలలు ఉంది. 6గురికి నేను రక్షణకు నడిపిస్తాను ప్రభు తీర్మానం తీసుకో. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ప్రభా కనీసం ఒక 5 లక్షలు సంపాదించాలయ్యా, కృప చూపించండి అయ్యా. ఎట్టి పరిస్థితుల్లో ఒక కారాన్ని కొనాలయ్యా, ఆ తీర్మానం తీసుకోబాక. మొదట నీతిని నా రాజ్యం వెతకండి, తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కారు అనుగ్రహించబడును, బైక్ అనుగ్రహించబడును, ఇల్లు అనుగ్రహించబడును, పొలం అనుగ్రహించబడును, నీకు ఏది కావాలో అది అనుగ్రహించబడును. మొదట రాజ్యమును నీతిని ఎతకాలి, నీతిని రాజ్యమును ఎతకాలి. అందుకే నేను చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం చేస్తా. ఒకటి ఆయన చెప్పింది చేయండి. మంచి వాళ్ళు పనికి మాలిన వాళ్ళుగా మార్చబడరు. లేకపోతే నువ్వన్నా తీర్మానం తీసుకొని చెప్పు, దావీదు వలే. సరే ఆయన తీర్మానం తీసుకున్నాడు దావీదు గారు. దేవుడు ఏం చెప్పాడంటే, వద్దులే బాబు, నువ్వు తీసుకున్నావు, అన్ని ఏర్పాటు చేయి, కర్త మాత్రం నీకు వద్దు, నువ్వు కొడుకు కడతాడు, సొలొమోను గారు కడతారు అని చెప్పంగానే ఈయన చనిపోయాడు. సొలొమోను కడతాం స్టార్ట్ చేశాడు. చూడండి, ఎన్ని సంవత్సరాలు కట్టాడు యెరూషలేముని మందిరాన్ని? 7 సంవత్సరాలు కట్టి. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు సిక్కిందే సొంతం చెప్పేసి పురాలు కట్టుకుంటూ కూడా స్టార్ట్ చేశాడు మందిరం పేరు మీద. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? పురములు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 13 సంవత్సరాలు పురములు కట్టాడు, 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు. చెప్పండి, 7 సంవత్సరాల మందిరం పని స్టార్ట్ చేస్తే మందిరం ఏమో 7 సంవత్సరాలు, పురాలేమో దేవుడు చెప్పించేస్తే, లేక నువ్వు దేవునితో చెప్పించేస్తే ఎంత ఆశీర్వాదం. చూడండి ఎంత ఆశీర్వాదము. ఎన్ని పురాలు కట్టాడు, అద్భుత నగరాలు స్థాపించాడండి. హల్లెలూయా. ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదును నేను. హల్లెలూయా. ఇప్పుడు అమ్మోనీయులు బహు భయంకరంగా తయారైపోయారు ఇజ్రాయిల్ పట్ల. అయితే యొప్తా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎన్నో సమాధానకరంగా మార్చబడాలని చెప్పేసి, ఎన్నో సంధి చేయాలని చెప్పేసి చూశాడు. కానీ ఆయన మాట ఎవరు ఆలకించలా. యొప్తా గారి మాట అమ్మోనీయులు ఆలకించలేదు. అప్పుడు యొప్తా ప్రార్థన చేసుకొని, ప్రభువా, నేను క్షేమకరంగా ఇంటికి వెళ్తే, గుర్తుపెట్టుకోండి, మీరు చేసుకోవాల్సిన ప్రార్థనలు 2 ప్రాముఖ్యమైనవి. ఒకటి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని బయలుదేరండి. చెప్పండి, ఆమేన్. ఇంటిలో నుంచి బయలుదేరేటప్పుడు గమ్యం చేర్చబడిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ఒక 2 మాటలు, ప్రభువా క్షేమకరంగా తీసుకొచ్చి చేస్తున్నాం ఆమె. లేదు సెంటర్కి వెళ్ళావు, సెంటర్ పని చూసుకొని వస్తున్నాం అనుకో, ఇంటికి రాగానే ప్రార్థన చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యం. అన్నం తినేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? చేతులు పెద్దగా చూపించండి. హల్లెలూయా. అన్నం తిన్న తర్వాత ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? దేవుడు యూదులు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?
యూదులు చేసే ప్రార్థన ఏంటంటే ఆహారానికి ముందు చేస్తారు, తినేటప్పుడు ముందు ప్రార్థన చేసుకుంటారు, ప్రభా ఇన్ని మంచి శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించు ప్రభా అని చెప్పేసి అని ప్రతి దాన్ని బట్టి స్తుతించేసేసి వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత ఇవి తినటానికి కృప చూపించు ప్రభా అని ప్రార్థన చేస్తారంట. ఈ మాట నేను విన్నాక బెత్తరపోయాను. నేను అసలు క్రైస్తవులు మింగటమే తెలుసు, కానీ మింగిన తర్వాత ఒక్కోసారి నాకు విచిత్రం అనిపిస్తుంది. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేటప్పుడు, లేదు ఇంట్లో టిఫిన్ చేస్తున్నాను, ఫస్ట్ 4 ఇడ్లీ వేసిస్తారు, ఆ ఇడ్లీ వేసినా ప్రార్థన చేసుకుంటాను, తినేస్తా 4 ఇడ్లీ, ఇంకా కావాలా అంటాను, మళ్ళీ తీసుకొచ్చి 1 ఇడ్లీ 2 ఇడ్లీ వేసి లేకపోతే దోశ వేసింది, మరి దానికి ఇప్పుడు ప్రార్థన చేయాలి. అందుకనే తిని తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ఆలోచించండి మీరు. ఇంత అన్నం వేసుకొని తింటున్నావు, జాగ్రత్త తిన్నాడు బాబు, సుబ్బారావు గారు అర్థమవుతుందండి. ఇంత అన్నం వేసుకొని తింటున్నావు, మళ్ళీ ఇంకోసారి అన్నం వేసుకుంటున్నావు, దానికి ప్రార్థన చేసుకుంటామా? చేసుకో. అలాంటి త్రాడుకోట అలాంటి ఆలోచనలు కూడా మనకు రావు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? తిని అంత అయిపోయినా ప్రభా ఈ రోజు ఇంత శ్రేష్టకరమైన భోజనం ఇచ్చావు, తింటా కృప చూపించు యేసునామములో ఆమేన్. 2 మాటలు. వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, యొప్తా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను క్షేమకరంగా ఇంటికి వెళ్తే, ఎట్లెళ్తే క్షేమకరంగా ఇంటికి వెళ్తే నాకు ఏది ఇంటి నుంచి వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిత చేస్తాను, డెడికేషన్ చేస్తాను. ఎంత తీర్మానం అమ్మా, ఎంత తీర్మానం. ఈరోజు తీర్మానం తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఆ తీర్మానం గురించి మాట్లాడటానికి సమయం చాలదు, మనకు అవసరం లేదు. మనకు అవసరం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తన నోట్లోంచి వచ్చిన మాటను బట్టి విజయాన్ని ఇచ్చాడు. చెప్పాలి పెద్దగా, హల్లెలూయా. తన నోటిలో నుంచి ఏదైతే మాట వచ్చిందో ఆ మాటను బట్టి విజయాన్ని ఇచ్చాడు. తీర్మానం చేసుకో. నేను చెప్పేది అది. దేవునితో మాట్లాడలేదా? ఒక మంచి మార్గం ఎన్నుకో. ప్రజలకు ఉపయోగకరమైన మార్గం, దేవుని సేవకు ఉపయోగకరమైన మార్గం, ఆత్మ రక్షణ కోసం ఉపయోగకరమైన మార్గం ఎన్నుకొని ఆ మాట ప్రకారం నువ్వు పంచాయి. దానిలో నీకు విజయాన్ని ప్రభు ఇస్తాడు. దానిలో విజయాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. ఇంటికి వెళ్ళిపోయేలేకే ఎవరు ఇచ్చారంట? వెరీ గుడ్ నమ్మా, వెరీ గుడ్. చదువు మాట. 34 వచ్చిన యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. ఈ ఒక్క మాట నన్ను కౌల్చివేసింది. బైబిల్ ఎందుకు ఈ మాట రాశారు? ఆలోచించండి. అతనికి ఆమె కాక మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. అక్కడ ఏం రాశారు? ఎంత అద్భుతం అండి, అసలు ఎంత అద్భుతం అండి. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా 35 వచ్చును, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపచేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేననగా. ప్రైజ్ ది లార్డ్. కృప ఏంటంటే, నాకు మీకు చెప్పాల్సిన విషయం మాట ఏంటంటే, ఆ అమ్మాయిని గనక ఆయనకి ఇచ్చేస్తే తను ముసలోడైనప్పుడు మంచులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. తను చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. తను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన అంటాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నాకు మంచినిచ్చే దిక్కు లేకపోయినా, నన్ను చేయి పట్టుకొని నడిపించే దిక్కు లేకపోయినా ఆయనకి ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను. ఎంత గొప్ప తీర్మానం అసలు అది. మనకు తీర్మానాలు ఉంటాయి. సహవాసులు నెల నేను ఈ పని చేస్తాను తీర్మానం తీసుకుంటాం. ఆ నెలలో మనకి పని సరిగా ఉండదు, ఉద్యోగం సరిగా ఉండదు. నెరవేర్తావా? ఉద్యోగం లేదు, దేవుడు తెలియదు, మేమేం చేస్తాం?
ఉద్యోగం లేదండి, ఏం చేస్తాం, మేము చేయలేము. అది ఈఎంఐ కట్టాలి, ఆ మాట అంటా వాడితోటి అని చూడు ఒకసారి, నువ్వు అని చూడు, ఈఎంఐ కట్టాలి అని చూడు ఒకసారి. దేవుడేమంటగా, సావుకుడేమంటగా, పరిచయం ఏటిపోతే నీకెందుకు, నీ తీర్మానం నీకు ప్రాముఖ్యమైనది కాదు. ఆ బజాజ్ కార్డు వాడుకో, ఆ బజాజ్ కార్డు విషయమే ఉన్న తీర్మానం, సావు విషయంలో నీకు తీర్మానం ఉండదు. కృప ఏంటంటే ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఆయన ఏమంటాడు తెలుసా, ఒకే యెహోవాకు మాట ఇచ్చాను, నేను తిరగను, నేను అంటాను, మాటిచ్చి దాన్ని నెరవేర్చే మగోళ్ళు కావాలండి. స్తోత్రం. మాటిచ్చి నెరవేర్చే వీరులు కావాలి. ఎవరున్నారు? ఇదిగో డాడీ, ఇదిగో మమ్మీ, నేను కంపల్సరీ నేను దీన్ని సాధిస్తాను అని చెప్పి ఎవరి బిడ్డలు ఎక్కడ ఉన్నారు? ఎవరి బిడ్డలు ఎక్కడ ఉన్నారు? నేను కంపల్సరీ దీన్ని సాధిస్తాను, నేను దీన్ని నెరవేరుస్తాను అని చెప్పి దాన్ని నెరవేర్చే యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు ఎక్కడ ఉన్నారండి? నీ స్వార్థం కోసం నువ్వు బతుకుతున్నావు కానీ, నీ సుఖం కోసం నువ్వు బతుకుతున్నావు కానీ, నువ్వు మంచి ర్యాంకులో ఉంటే ఎవరికి ఉపయోగం? నువ్వు మంచి ర్యాంకులో ఉన్నావు, ఎవరికి ఉపయోగం? నీకేగా ఉపయోగం. యవ్వన కాలపు నీ జీవితాన్ని నువ్వు అనవసరంగా రోషం తీసుకొని మంచిగా ప్రయోజనకరంగా మార్చుకుంటే నీకు ఉపయోగం, కానీ తల్లిదండ్రులకి ఉపయోగం అండి. ముసలి వాళ్ళకి రేపు మా చేస్తారైతే వాళ్ళు. కాకపోతే వాళ్ళ ముసలితనంలో నా కుమార్తె అనుకున్నది సాధించింది, నా కుమారుడు అనుకున్నది సాధించింది అని చెప్పేసి అని కొంచెం సంతోషపడి చచ్చిపోతాడు. ఆ సంతోషంగా కూడా మిగలకుండా చేస్తున్నారు మీరు. ఏ యవనస్తుడికి తీర్మానం ఉంది? ఏ యవనస్తురాలికి తీర్మానం ఉంది? ఏ కూతురున్న మీ తల్లిదండ్రులు ఇంకొక పోస్ట్ చూసానండి, కుమారుడి యొక్క ప్రయోజనం కోసం బలైపోయిన తండ్రి, కుమార్తె యొక్క ప్రయోజనం కోసం బలిగా మార్చబడిన తండ్రి. కుమారుడు ప్రయోజనం కోసం అతను 100 రూపాయల చెప్పులు కొనుక్కొని కొడుక్కి 1000 రూపాయల చెప్పులు, అతను 200 రూపాయల సొక్క ప్యాంట్ కొనుక్కుంటాడు, కొడుక్కేమో 2000 రూపాయల ప్యాంట్ సొక్క. అవన్నీ తెలుసా వాళ్ళకి? ఏం తెలుసు? 100 మేలు చేసిన వాళ్ళకి ఏం తెలియదు. ఒక్కడ చేయలేదనుకో, ఏం చేసా, మాకు అసలు నువ్వేం చేసా? మైకిల్ 2వ సంవత్సరం 3వ సంవత్సరం పుట్టినరోజు చెన్నైలో పుట్టినరోజు బట్టలకని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు బట్టలు చూపిస్తా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాల క్రితమే పుట్టినరోజు కోసం 2500 రూపాయలు పెట్టి డ్రెస్ తీసుకున్నాను. అది చాలా రోజులు గుర్తుకు నేను ఉంచాను. ఆ అబ్బాయికి అదేం చేస్తా, 20 రోజులు పనిచేస్తే కానీ ఆ డ్రెస్ రాదు. ఒక కూలోడు అప్పుడు 110 రూపాయలు కూలి, 15 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకుని చూసుకుని కావాలంటే. ఒక తండ్రి 20 రోజులు పనిచేస్తే వచ్చేది 2500. అయ్యో నా తండ్రి నా కోసం 20 రోజులు కష్టపడి ఈ షర్టు ప్యాంట్ కొనిచ్చాడే, ఉందా సంతోషం? ఏమన్నా వేసుకుని పక్కన పడేసేసాడు, ఇడొచ్చి ఇటు పక్కన పడేసేసాడు, అంతే. నాకు పలాంది కావాలి 10 రూపాయలు, అది దాని గురించి వాళ్ళు ఎత్తుతాడు. కానీ మన బాధ ఏంది, అది ఎందుకురా బాబు ఉపయోగం లేదని చెప్పేసి మనం అంటాం. తీర్మానం చేసుకున్నాడు గిద్యోను, నేను యెహోవాకు మాట ఇచ్చాను వెనుదిరుగను. సారీ క్షమించండి, యొప్తా అంటున్నాడు, నేను యెహోవాకు తీర్మానం చేసుకున్నాను వెనుదిరుగను. నేను అందుకే సంతోష్ ఆషామాషిగా జీవితం అంటే, సుయితు ఆషామాషిగా జీవితం అంటే మనకిష్టమైన పనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితం అందంగా ఉండవని కాదు. ఆ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి, ఆ జీవితాన్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి, ఆ జీవితాన్ని బట్టి సమాజం సంతోషించాలి. నీ ఒక్కడి సంతోషం మాత్రమే నెరవేర్చబడిందంటే
అది దేవునికి సంతోషం కాదు, తల్లిదండ్రులకు సంతోషం కాదు, సమాజానికి సంతోషం కాదు. నీ ఇష్టాన్ని గనక నష్టపరుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం నువ్వు ముందుకెళ్ళినట్లయితే దేవుడు సంతోషపడతాడు, తల్లిదండ్రులు సంతోషపడతారు, నువ్వు సంతోషపడతావు, సమాజం సంతోషపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటది, చదువు 36 వచనం, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చున్నావా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రుడైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె చాలా అవసరం లేదు, నాకు చూడండి, ముగించబోతున్నాను. ఆమె తీసుకున్న తీర్మానం, డాడీ మాట నెరవేర్చబడాలి, అది యెహోవాకి ఇచ్చిన మాట. ఉదాహరణకి ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా, చాలా కష్టంలో ఉన్నాను, నువ్వు గనక నాకు దీనిలో విజయం ఇచ్చినట్లయితే సుగిత్తు 15 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాడయ్యా, ఉపవాసం ఉంటాడయ్యా, సహాయం చేయండి యేసు నామములో ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. సుగిత్తు వచ్చాడు. సుగిత్తు వందనాలు, వందనాలు. ఏనే సుగిత్తు, నేను మొక్కుబడి చేసుకున్నాను సుగిత్తు, 15 రోజులు నువ్వు ఉపవాసం ఉంటావని చెప్పేసి అన్నా అనుకో. ఒకసారి మీరు ఆలోచించండి, ఎట్లుంటుందంట పరిస్థితి. వాడికి ఆ సాయంత్రంలో రకరకాలుగా మొత్తం ఏర్పడిపోతాయి. తిట్టాలో తెలియదు, కొట్టాలో తెలియదు, ఏమనో తెలియదు, మా కానీ చెప్తా కుమార్తె అంటది, ఏ డాడే నన్ను అనుకున్నా నువ్వు ఎందుకు చేస్తావు, మసలోడా నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సింది నా గురించి ఎందుకు చెప్పా, నాకు ఎన్ని కోరికలు ఉన్నాయి. ఒక అమ్మాయి అండి, చెప్పండి ఎట్ట పెంచుంటారంటావు, ఎంత గారాభం పెంచుంటారంటావు. మనం కొంచెం గారాభం చేస్తే చాలు, ఎక్కడ లేని పొగరు మా ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడ లేని పొగరు, ఎక్కడ లేని గర్వం, పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వం, పెద్దలకు నమస్కారం చెయ్యం, వందనాలు చెప్పం, పట్టించుకోం. వద్దులే నాన్న, రైరా వదిలే, ఉన్నది ఉపవాసం వదిలేరా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి అంటది, నువ్వు నన్ను అడగకుండా చేస్తావంటలా, నువ్వు చేసినప్పుడు నువ్వు చెప్పినట్టు చేయి డాడీ, నీ మాట కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను. ఏం కూతురండి అసలు, అబ్బా బిగ్గరగా కంటే ఇలాంటి కూతురు కదా కొనాలి అసలు. అలాంటి కూతురు కనాలండి. నిన్న ఒక మెసేజ్ చూశాను నేను. వాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అంట. కొడుకులు ఆస్తిబీసి మొత్తం లాక్కేసేసుకొని తండ్రిని బయటెట్టేశారు, తల్లి చచ్చిపోయింది. అన్నదాస్తులను పెరుగుతూ ఉన్నాడు. అది అనుకోకుండా బస్ స్టాండ్లో వాళ్ళ నాన్న చూసింది, వాళ్ళ కూతురు చూసేసి ఆడటం స్టార్ట్ చేస్తుంది. భయంకరంగా చేసి, నాన్న నేను చచ్చిపోయిన అనుకున్నావా నాన్న అని తగులుతుంది. అందరు చూసి అంటున్నారు, ఒక 2-3 అంటున్నారు, నిజంగా కంటే కూతుర్నే కనాలరా అని చెప్పేసి అని 2-3 అంటున్నారు. తర్వాత 97 మంది ఏమన్నారు తెలుసా, 97 మంది అత్తామామను దేశించేది వీళ్ళే, తల్లిదండ్రులు ప్రేమించేది వీళ్ళే. ఏ ఆడోళ్ళే ఎక్కడేమో నాన్న చెప్పేసరి కన్నీరు కడుతుంది. అదే వాళ్ళ ఇంట్లో అత్తమామ అనాథాశ్రమంలో ఉంటారండి వాళ్ళు, అనాథాశ్రమంలో ఉంటారు. అత్తమామను ప్రేమించిన వాళ్ళు అమ్మ నాన్న ఎలా ప్రేమిస్తారండి? అమ్మా నాన్నను ప్రేమించిన నువ్వు అత్తమామను కూడా ప్రేమించాలి కదా. అసలు ఇష్టం ఉండదు. కంపల్సరీ నరకంలో నీ కోసం రెడీగా స్పెషల్ సీట్ ఉంటుంది అంతే.
అత్త మామని ప్రేమించని ప్రతి ఆడపిల్ల, అత్త మామని గౌరవించని ప్రతి మగపిల్లోడు ఎవరైనా కావచ్చు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది. పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్న బైబిల్. అత్తని ప్రేమించకపోతే, మామని ప్రేమించకపోతే దండేసి దండం పెట్టి కూర్చోబడతాడు యేసు ప్రభు. చెప్పండి, చెప్పండి, నోదే చెప్పండి, హల్లెలూయా. అసలు ఈ అమ్మాయి చూడు ఎట్ట అంటుందో, నువ్వు నన్ను ఎడుగు చేసావయ్యేది అంటలా. నువ్వు చెప్పండి చెయ్యి డాడీ, డాడీ నువ్వు చెప్పింటే చెయ్యి. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. 2 మాటలు మీకు చెప్పాను, సమయం లేదు ఇంకా మాట చెప్పాను నేను. ఒకటి చెప్పండి, దేవుడు చెప్పింది నువ్వు చేయాలి, లేక దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వన్న ఒక తీర్మానం తీసుకో. ఇది తీర్మానంతో బతికే జీవితం మనకు కావాలి, లేకపోతే సుఖ సంతోషాలతో మనం బతకలేవమ్మా. ఏదో ఒక గంట ప్రార్థనలో కూర్చొని పోతే ఏదో ఆశీర్వాదం వస్తుందని చెప్పి అనుకుంటే నువ్వంతా నీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరు ప్రపంచంలో ఉండరు బిడ్డ. దేవుని సేవకు నేను చెప్తున్నాను, దేవుడు చెప్పిందన్నా చెయ్యి, లేకపోతే నువ్వన్నా దేవునితో చెప్పి దాన్నన్నా చెయ్యి. యెహోవాకు మాట ఇచ్చాను వెనుదిరగను, యెహోవాకు మాట ఇచ్చి నేను తిరగను. అందుకే మన పాటలో రాసిన పదం, నా ప్రాణం నా విశ్వాస యాత్రలో వెనుదిరుగను, నిన్ను చేరు వరకు నన్ను విడువకు. లేఖలు పడదామా?